ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా. ఏంటి గిది చూపిస్తుంది ఏంటి అని మీరు అనుకోకండి. ఇగో శనగపిండి బియ్యపిండి కలిపి నేను పూస చేస్తాను. శనగపిండి జల్లెడ పట్టేసిన, ఇగో బియ్యపిండి జల్లెడ పట్టుకుంటున్నా. జల్లెడ పట్టుకున్న అయిపోయింది. నేను మిగతా ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, మీరు చూడండి. ఇగో జీలకర్ర వేసుకున్నా నేను ఫస్ట్. ఇదిగో ఉప్పు కూడా మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకొని, నా టేస్ట్కి తగినంత నేను వేసుకుంటాను. నేనైతే ఇగో ఇంత వేస్తాను. ఇగో చాలు. ఇంకా నెక్స్ట్ ఇంకా కారపొడి. ఇంకో కారపొడి ఇంట్లో పట్టించింది ఇది కారపొడి. ఇంకా సేమ్ ఉప్పు ఎంత వేసుకున్నామో కారం అంతా, ఇంత ఉప్పు వేసుకున్నాం కదా, ఇంత కారం. నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్. ఇదిగోండి అల్లం పేస్ట్ ఇంట్లో చేసిందే, బయట నుంచి తెచ్చింది మాత్రం కాదు. ఇంత ఒక స్పూన్, పెద్ద స్పూన్. చాలు. నెక్స్ట్ వచ్చేసి వేడి ఆయిల్ పోద్దాం. ఇంకో ఆయిల్ కొద్దిగా గోరువెచ్చగా అయితే చాలు, బాగా అవసరం ఉండేది. కొద్దిగా అంత అయింది, నేను బంద్ చేస్తున్నా. ఇగో ఆయిల్ తీసుకొచ్చిన. ఇగో ఫస్ట్ ఇది ఏం చేద్దామంటే మంచిగా కలిపేసుకుందాం. ఇందులో ఏమేమి వేసినో నేను మీకు చెప్తున్నా, నోట్ చేసుకోండి. ఫస్ట్ శనగపిండి వేసినాక బియ్యపిండి వేసినాక జీలకర్ర వేసినాక ఉప్పు, కారపొడి, అల్లం పేస్టు, ఇగో ఆయిల్, నెక్స్ట్ వాటరు. అంతే, ఇంకేం వేసుకోలేదు. ఇంకో ఇట్లా మధ్యలో హోల్ చేసేసుకుందాం మనం. ఇంకో ఇట్లా ఆయిల్ కాలుతుంది. ఇంకా చాలు. ఇంకా నేను మిక్స్ చేసుకున్నాక చూపిస్తా. కాలుతుంది కదా, అందుకోసమని. ఇంకా మొత్తం ఆయిల్ మొత్తం మిక్స్ చేసుకున్నా, ఇగో అంతా కలిపేసుకున్నా. ఇంకో కలుపుకుంటే ఇగో ఇట్లా ముద్దలెక్క వస్తుంది. ఆయిల్ కలుపుకుంటే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. శనగపిండిలోనే పోతాను నేను, ఎల్లబోయాను. ఇంకా గుల్లగా వస్తాయి. నేను చేస్తాను మొత్తం వాటర్ పోసి కలిపేస్తా, పిండి మొత్తం కలిపేస్తాను నేను ఇప్పుడు. ఎందుకంటే నానుతుంది, పిండి మొత్తం కలిపేస్తే నానుతుంది కాబట్టి మంచిగా వస్తాయి. ఒక్కొక్క బాయి చేస్తా అంటే మంచిగా నీట్గా వస్తాయి, మంచిగా వస్తాయి. నేను మొత్తం కలిపేసినాక చూపిస్తా. ఇక మంచిగా కలిపేసుకున్నా. మొత్తం కలిపేసుకున్నాక ఇగో ఇది పూస పావు పక్కకు పెట్టుకున్నా. ఇది 2 రకాలు ఉన్నది, కానీ ఇది చెయ్యను నేను, ఇది చేస్తాను. మరీ సన్నగా అయినా కానీ అంత టేస్ట్ బాగుండదు. కొంతమందికి నచ్చుతుంది కానీ మాకైతే నచ్చదు. ఇగో వాటరు నేను ఎట్లా ఫిలప్ చేసుకుంటాను, ఫస్ట్ ఇగో ఇది వేస్తాను. ఇది వేసిన కదా, ఇంకో ఫస్ట్ ఇగో వాటర్లో చేయి పెట్టేసుకున్నా. వాటర్లో చేయి పెట్టేసుకొని ఇక పిండి ఇంకో చూసిందా, ఇగో ఇట్లా మంచిగా మెత్తగా ఉండాలి, మంచిగా ఉంటుంది, టక్క టక్ వస్తుంది. ఇగో ఇంకా మూత పెట్టేసుకొని ఒత్తేసుకుందాం మనం. ఇగో డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ పెట్టేసుకున్నా. ఇగో పెద్దగా పెట్టేసుకున్నా, తొందరగా మసులుద్దని. అగో మసులుతుంది కూడా అది. ఇగో ఇట్లా సెట్ చేసేసుకున్నా. ఫస్ట్ పెద్ద ప్లేట్ పెట్టిన, తర్వాత రంధ్రాల ప్లేట్ పెట్టినా. ఇగో దీంతో తీస్తా, రంధ్రాల ప్లేట్లు ఎత్తా తీసుకుంటా. ఎందుకంటే ఏదైనా ఆయిల్ ఉన్నా కానీ ఇళ్ళకి పోతుంది, ఇళ్ళకి పోయిన ఆయిల్ మళ్ళీ ఇళ్ళ పోతా, అట్లా. ఓకేనా? అవి తెచ్చుకొని పక్కకు పెట్టుకున్నా. కొద్దిగా మసలడంతో ఇలా ఒత్తేస్తా. ఇగో మొత్తం ఒత్తేసుకున్న పూస గోలుతుంది ఇది. నేను ఇంకో వాయి పెట్టుకొస్తా.
ఇగో గోలుతుంది మంచిగా, ఇంకా మంచిగా గోలాలి. ఇట్లా సుయ్యి అనడం పోయినాక తీసేసుకుంటే అయిపోద్ది. ఇగో ఇది చేసిన, ఇగో ఇంకో బాగా వేసుకున్నా. ఇదిగోండి, సూపర్ అంటే సూపర్. మీకు నచ్చింటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.